రాజకీయాల్లో అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. నేతలు ఒకటి తలిస్తే పార్టీ పెద్దలు మరొకటి తలపెడతారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు, వారసులకు టికెట్లపై పెట్టుకున్న ఆశల అంచనాలు తలకిందులవుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఉమ్మడి జిల్లా పర్యటనలో ఇదే జరిగింది. సీఎం టూర్పై సాగుతోన్న చర్చ ఏంటి? జిల్లా మంత్రి గైర్హాజరవ్వడానికి కారణమేంటి? వచ్చే ఎన్నికల్లో మంత్రి కుటుంబం కన్నేసిన సీటుపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రి, ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? వచ్చే ఎన్నికలపై తెలంగాణలో కొందరు మంత్రులు పెట్టుకున్న ఆశలు అడియాసలవుతున్నాయి. వారసుల సీట్లపై వేసుకున్న అంచనాలు వమ్మవుతున్నాయి. మంత్రి కొండా సురేఖ విషయంలో ఇదే జరుగుతోంది. ఈ కుటుంబం ఒకటి తలుచుకుంటే రాజకీయాల్లో మరొకటి జరుగుతోంది. కాలం కలిసి రావడం లేదనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వారసురాలి పోటీకి లైన్ క్లియర్ చేసుకోవాలన్న వ్యూహం ప్రస్తుతానికి బెడిసికొట్టింది. కూతురు సుష్మితా పటేల్ను పరకాల స్థానం నుంచి పోటీ చేయించాలి అనుకున్న సురేఖ కుటుంబం ఆశలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు చల్లించడంతో లబోదిబ్బోమంటోంది. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. కానీ జిల్లా మంత్రిగా కొండా సురేఖ గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. సీఎం మేడారంలో పర్యటిస్తారని తెలిసిన దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేఖ డుమ్మా కొట్టడంపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా జరుగుతోంది చర్చ. దీనికి తోడు కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ కన్నేసిన పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డినే గెలిపించాలని ఇక్కడ జరిగిన సభలో ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడం విశ్లేషకుల బుర్రకు పదును పెట్టింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇటు కొండా వర్గీయులను, అటు గతంలో పరకాల టికెట్ ఆశించిన ఇనగాల వెంకట్రామరెడ్డి వర్గీయులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. హనుమకొండ జిల్లా పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కొత్త చర్చకు తెరలేపాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల టికెట్పై ఆశలు పెట్టుకున్న ఇద్దరు కీలక నేతలకు సీఎం మాటలు రాజకీయంగా పెద్ద సంకేతంగా మారాయి. రేవూరి ప్రకాష్ రెడ్డికే కాంగ్రెస్ మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేక ఇది కేవలం సభా మర్యాద కోసమే ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం, ఇనుగాల వెంకట్రామిరెడ్డి కనిపించకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిణామాల వెనుక అసలు రాజకీయ లెక్కలు వేరే ఉన్నాయి అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో మంత్రి ఓఎస్డీగా పనిచేసిన సుమంత్పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం తొలగించింది. సుమంత్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు మంత్రి నివాసానికి వచ్చినప్పుడు వీసీ మంత్రి పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న సుష్మిత వ్యాఖ్యలపై అప్పట్లో రచ్చ జరిగింది. అమాత్యురాలితో పాటు భర్త మురళి సొంత పార్టీ నేతలపై పలుమార్లు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత పలు వేదికలపై ఇద్దరూ కలిశారు. పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. కానీ మళ్లీ ఏం జరిగిందో కానీ ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సురేఖ హాజరు కాలేదు. దీనికి తోడు పరకాల నుంచి మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డికి అవకాశం ఇస్తామని సీఎం చెప్పడంతో మంత్రి కొండాను దిగ్భ్రాంతికి గురి చేసేలా ట్రీట్మెంట్ ఇచ్చేందుకే ఇలాంటి సంకేతాలు పంపి ఉంటారు అన్న విశ్లేషణలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పదే పదే కోరడం చిన్న విషయమేమీ కాదు. సాధారణంగా సీఎం సభల్లో ఇలాంటి వ్యాఖ్యలను రాజకీయ సంకేతాలుగానే భావిస్తారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో రేవూరికే మరోసారి పరకాల టికెట్ ఖాయమన్న చర్చ సాగుతోంది. కానీ ఈ సీటు కోసం మంత్రి కొండా సురేఖ కుటుంబం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గతంలో పరకాల ఎమ్మెల్యేగా పనిచేసిన కొండా సురేఖ తన కుమార్తె కొండా సుష్మితను వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయించాలి అన్న ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాదు రేవూరి ప్రకాష్ రెడ్డితో కొండా దంపతులకు రాజకీయ విభేదాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నేరుగా రేవూరి పేరు ప్రస్తావించడం కొండా వర్గాన్ని అసంతృప్తికి గురి చేసింది అనే చర్చ సాగుతోంది. మరోవైపు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా మాజీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి పరకాల టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఒకరు. గత ఎన్నికల్లో ఈ సీటు దక్కలేదు. వచ్చే ఎలక్షన్ల కోసం ముందుగానే నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేస్తూ రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు. అలాంటి సమయంలో రేవూరికి సీఎం బహిరంగ మద్దతు ప్రకటించడం ఇనుగాల వర్గానికి ఇబ్బందిగా మారిందని
కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరయ్యారు. కానీ మంత్రి కొండా సురేఖ, ఇనగాల వెంకట్రామిరెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. వీరికి ఆహ్వానం అందలేదా, లేక రాజకీయ అసంతృప్తితోనే రాలేదా అన్న ప్రశ్నలు జిల్లా కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మరో రాజకీయ కోణం ఉంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య పలు అంశాలపై విభేదాలు వెలుగు చూశాయి. పార్టీ వ్యవహారాలు, స్థానిక రాజకీయాలు, నాయకత్వ శైలి వంటి విషయాల్లో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి సంబంధాలు సాధారణ స్థాయికి వచ్చినట్టు కనిపించినా పరకాల టికెట్ అంశం మళ్లీ అంతర్గత విభేదాలను తెరపైకి తీసుకొస్తుందా అనే చర్చ మొదలైంది. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఇప్పుడే టికెట్ ప్రకటనగా చూడలేమని విశ్లేషిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని సభలో ప్రోత్సహించడం రాజకీయ మర్యాద కావచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ సీఎం మాటలు ఇప్పుడు పరకాల కాంగ్రెస్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం. మొత్తంగా పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో టికెట్ రేసును మరింత వేడెక్కించింది. రేవూరికే హైకమాండ్ మద్దతిస్తుందా, లేక చివరి నిమిషంలో మరో ట్విస్ట్ జరగనుందా? కొండా కుటుంబం తదుపరి అడుగులేంటి? ఇనుగాల రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి కాలమే సమాధానం చెప్పాలి.